ఎన్నో ఆశలతో తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులకు, అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ కోర్సెస్ కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న స్టూడెంట్స్కు కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఒక బంపర్ ఆఫర్ను తీసుకొచ్చింది. టాప్ 10 హై పెయిడ్ శాలరీస్ అందుకునే ట్రెండింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ను ఇప్పుడు మన దర్శిలోనే ఫ్రీ ట్రైనింగ్తో పాటు ఫ్రీ ఇంటర్న్షిప్ ఇచ్చి మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది మన కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. ముఖ్య గమనిక, ఇంజనీరింగ్ ఫైనల్ సెమ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్కు అర్హులే. షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకై సంప్రదించండి. కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, చెట్టు కింద పడి వెనుక, కుర్చేడ్ రోడ్, దర్శి. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలంలోని బోధనంపాడులో టమోటా పంట పొలాలను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావుతోనూ రైతులతోనూ కలిసి ఈరోజు పరిశీలించడం జరిగింది. టమోటా రైతులు అలాగే మిరప రైతులు సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతుండగా ఈ రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని డాక్టర్ గొట్టిపాటి రైతులకు భరోసా ఇవ్వటం జరిగింది. అనంతరం మీడియాతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. చూస్తే మన నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు కూరగాయ పంట వ్యవసాయం మీద జీవనం ఆధారపడి ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మేము బోధనంపాడు వచ్చి రైతులతో కలిసి మాట్లాడటం జరిగింది. టొమాటో రైతులకి మంచి ధర లేకపోవటం వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రైతుల నుండి నేరుగా టొమాటోలను కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ద్వారా వాటిని రైతు బజార్లకి అమ్మే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయం వల్ల రైతులకు గిట్టుబాటు ధర ఉండి వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ఉండేలాగా రైతులకు అండగా ఉండే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా కేంద్ర సహకారంతో ఇప్పుడు MIS మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో అందులో ఉండే ఆపరేషన్ ఛార్జీలను కేంద్రమే భరించి రైతు బజార్కి సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసింది అక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేసి ఎక్కడైతే టొమాటో కొరత ఉందో ఆ రాష్ట్రాలకు కూడా రైతు బజార్లు, ఆ పట్టణాల్లో ఉన్న రైతు బజార్లకు సరఫరా చేస్తే ఇక్కడ కిలో 8 రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసి కిలో 10 నుండి 15 రూపాయలు అందేలాగా రైతులకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా మొన్న మిర్చి పంట రైతులు కూడా ధరలు లేక ఇబ్బంది పడటం, నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ గారితో భేటీ అయ్యి MIS స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 25% ఏదైతే సీలింగ్ ఉంటుందో అది తొలగించి 75% కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవటం, అట్లాగే ఆ గ్యాప్ ఉత్పత్తి ధర ఇంకా మార్కెట్ ధరకి మధ్యలో ఉండేది కూడా కేంద్రం భరించేలాగా ఎప్పుడు కూడా రైతుల అభ్యున్నతి కోసం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. రైతే రాజు అని నమ్మే ప్రభుత్వం. రైతులకు తాను ఏ వర్గ ప్రజలకైనా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలని నమ్మే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు.